హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, అదేవిధంగా 50 ఏళ్లకే పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ సంబంధించి భారీ శుభార్త అయితే వచ్చేసిందనమాట. దీంతో పాటుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద నెలకి రూ. 15,000 పెన్షన్ అందించే పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది ఏపీలో కూటమి ప్రభుత్వం. మరి ఈ పథకానికి సంబంధించిన కీలక సమాచారం ఏంటి? అదేవిధంగా మరి రూ. 15,000 పెన్షన్ అనేది ఎవరికి వస్తుంది? ఏ విధంగా, ఎప్పుడు, ఎక్కడ, ఎలా అప్లై చేసుకోవాలి? అదేవిధంగా కొత్త పెన్షన్స్‌కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి అన్న పూర్తి సమాచారం ఈరోజు వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. ఎవరైనా గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్‌లో ఉంచుకోండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇలా లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామంది దగ్గరికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. దీంతో పాటుగా ఎవరైనా గనక మరి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మరి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. మన ఛానల్లో ఏపీ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల సమాచారం అనేది ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉంటాను. ఏపీ గవర్నమెంట్ ప్రతి నెల ఏకంగా రూ. 15,000 ఇచ్చేటటువంటి పెన్షన్ పథకాన్ని అమల్లో పెట్టిందని మీలో ఎంతమందికి తెలుసు? ఫ్యామిలీలో 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఉన్నారా? లేదా వితంతువులు, డిసేబుల్, సింగిల్ విమెన్, లేదా సీరియస్‌గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉన్న మెంబర్స్ ఎవరైనా ఉన్నారా? అయితే వాళ్ళకి నెలకి గవర్నమెంట్ నుంచి దాదాపుగా రూ. 4,000 నుంచి రూ. 15,000 వరకు పెన్షన్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఈ కొంతమందికి రూ. 15,000 ఎక్కడ ఎలా వస్తుందని చెప్పేసి చాలా రకాల డౌట్స్ అనేవి ఉన్నాయి. ఈ పెన్షన్‌కి ఎవరు అర్హులు? వైట్ రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలా? ఒక ఫ్యామిలీలో ఇద్దరికి పెన్షన్ వస్తుందా? అప్లై చేసిన తర్వాత ఒకవేళ అప్లికేషన్ రిజెక్ట్ అయితే కనుక అప్పుడు మనం ఏం చేయాలి? పెన్షన్ సడన్‌గా ఆగిపోతే అప్పుడేం చేయాలి? అనేది ఈ వీడియోలో డీటెయిల్‌గా తెలుసుకుందాము. వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు వీడియోలోని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీకు అర్థమవుతాయన్నమాట. మరి ఇక లేట్ చేయకుండా పెన్షన్స్‌కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని డీటెయిల్‌గా తెలుసుకోవాలి అనుకుంటే కనుక తప్పకుండా వాచ్ చేయండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. ఏపీ గవర్నమెంట్ మరి వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారు, సాంప్రదాయ వృత్తులపై ఆధారపడిన కుటుంబాలు, ఒంటరి మహిళలు, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు, హెచ్ఐవితో బాధపడే వారందరికీ కూడా పెన్షన్ అనేది అందజేస్తూ వస్తుందన్నమాట. దీంతో పాటుగా రూ. 15,000 ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కూడా ఉందన్నమాట. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం డీటెయిల్‌గా తెలుసుకుందాము. చాలామందికి హెల్త్ బాగా సిక్ అయిన వాళ్ళు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి ఈ యొక్క రూ. 15,000 పెన్షన్ అనేది వస్తుంది. చాలా కేటగిరీస్‌కి సంబంధించి నెలకి రూ. 4,000 పెన్షన్ అనేది మనకి ఏపీలో కూటమి ప్రభుత్వం అందజేస్తుందండి. ఈ కేటగిరీలో ఓల్డ్ ఏజ్ పెన్షను, అదేవిధంగా వితంతు పెన్షను, ఒంటరి మహిళ, ట్రాన్స్‌జెండర్ పెన్షను, అదేవిధంగా చేతి వృత్తులకు సంబంధించినటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో వారందరికీ సంబంధించి రూ. 4,000 పెన్షన్ అనేది అందజేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డిజేబిలిటీని బట్టి రూ. 4,000 నుంచి రూ. 6,000 నుంచి ఒక పెన్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి. మీకు సదరన్ సర్టిఫికేట్ అనేది మీరు ఖచ్చితంగా కలిగి ఉండాలన్నమాట. మీ సదరన్ సర్టిఫికేట్‌లో 40% కన్నా ఎక్కువ మీకు కనుక ఈ యొక్క వికలాంగత్వం నమోదై ఉంటే కనుక వారికి రూ. 6,000 పెన్షన్ వరకు వస్తుందన్నమాట. దీంతో పాటుగా అనారోగ్యంతో తీవ్రంగా కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చి మరి డయాలసిస్‌తో బాధపడే వాళ్ళకి రూ. 10,000 వరకు పెన్షన్ అనేది వస్తుందండి. దీంతో పాటుగా పూర్తిగా మంచానికే పరిమితమై లేవలేని పరిస్థితిలో ఎవరైతే ఉంటారో తీవ్రంగా అనారోగ్యంతో ఉన్న వారికి రూ. 15,000 వరకు పెన్షన్‌కి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. మరి కొత్త పెన్షన్స్ కూడా ఇప్పుడు అవకాశాన్ని అయితే తీసుకొచ్చింది ఏపీలో కూటమి ప్రభుత్వం. మరి ఏ పెన్షన్‌కి ఏ విధంగా ఎప్పుడు ఎలా అప్లై చేసుకోవాలని తెలుసుకుందామండి. రూల్ ప్రకారం 60 ఏళ్ళు అంతకన్నా పైబడి ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్‌కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత మరి వితంతు పెన్షన్, భర్త చనిపోయిన మహిళలకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడానికి ఈ పెన్షన్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ కేటగిరీ అప్లై చేసుకోవాలంటే కనుక భర్త యొక్క డెత్ సర్టిఫికేట్, డాక్యుమెంట్స్ అనేవి కంపల్సరీగా ఉండాలన్నమాట. దీంతో పాటుగా ఎవరైతే వితంతు మహిళలు, ఒంటరి మహిళలు ఎవరైతే ఉంటారో వారి ఒంటరి మహిళలు అని చెప్పి ధృవీకరించేటటువంటి సర్టిఫికేట్ మీకు మండల ఆఫీస్ నుంచి ఇస్తారనమాట. అక్కడి నుంచి మీరు తెచ్చుకొని ఈ యొక్క ఒంటరి మహిళ యొక్క పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటుగా ఇంకా ఎవరైతే మరి మిగిలిన కేటగిరీలకు సంబంధించి అంటే చేపలు పట్టే వాళ్ళు కానివ్వండి, కల్లు గీత కార్మికులు కానివ్వండి, చేనేత పరిశ్రమలకు సంబంధించిన వారు కానివ్వండి, వీరందరూ కూడా పెన్షన్స్‌కి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా వారి వృత్తికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి. ఈ సర్టిఫికేట్ మీకు మీ గ్రామాల్లో ఉన్న పంచాయతీ కార్యాలయాల్లో కానీ, మండల ఆఫీసుల్లో కానీ ఇవ్వడం అయితే జరుగుతుంది. వీరితో పాటు డప్పు కళాకారుల కోసం సపరేట్ పెన్షన్ కేటగిరీస్ కూడా ఉంటాయండి. దీంతో పాటుగా
ఎవరైతే ఇంకా ఎవరైతే గనక అనారోగ్యంతో కిడ్నీ బాధితులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారి కోసం కూడా మెడికల్ సర్టిఫికేట్ తెచ్చుకొని ఈ యొక్క పెన్షన్స్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సీరియస్గా హెల్త్ కండిషన్ ఉన్న కేటగిరీస్కి సంబంధించి ఒకసారి చూసుకుంటే కనుక ఎవరైతే పూర్తిగా మంచానికే పరిమితం అయిపోయి లేవలేని పరిస్థితిలో ఉంటారో వారు డాక్టర్ చేత ఒక మెడికల్ సర్టిఫికేట్ తెచ్చుకొని ఈ యొక్క పెన్షన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. మీరు ఈ విధంగా ఈ రకాల సర్టిఫికేట్స్ తోటి మీరు అప్లై చేసుకున్న తర్వాత మరి పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ అనేది జరిపి అప్పుడు మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక పెన్షన్ అనేది మంజూరు చేయడం అయితే జరుగుతుంది. వీటితో పాటుగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలండి. ఆధార్ కార్డు అప్డేటెడ్గా ఉండాలన్నమాట. ఆధార్ కార్డుకి, రేషన్ కార్డుకి మీరు కేవైసీలు అనేవి కంప్లీట్ చేసుకుని ఉండాలి. ఖచ్చితంగా ఈ పెన్షన్స్కి అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు వైట్ రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలండి. మీ ఫ్యామిలీ స్టేటస్ని బట్టి మీకు ఈ యొక్క పెన్షన్ అనేది మంజూరు చేయడం అయితే జరుగుతుందన్నమాట. రేషన్ కార్డు ఒకటే బేస్ చేసుకొని ఈ యొక్క పెన్షన్స్ అనేవి మంజూరు చేయడం జరుగుతుందన్నమాట. రేషన్ కార్డు ఉంటేనే మరి దిగువ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వారని చెప్పేసి ప్రభుత్వానికి ఒక ప్రూఫ్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా గమనించండి. దీంతో పాటుగా మరి 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తాము అని చెప్పేసి మనకి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది కదా. మరి 50 ఏళ్ళ పెన్షన్స్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే కనుక ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాలకు చెందిన, బడుగు బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలకు చెందిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా 50 ఏళ్ళ పెన్షన్స్కి అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట. కూటమి ప్రభుత్వం 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తాము అని చెప్పేసి ఒక హామీ ఇవ్వడం అయితే జరిగిందండి. ఈ హామీ ప్రకారం మరి ఎవరైతే ఇందాక నేను చెప్పినట్టు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాలకు చెందిన మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి, మహిళలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట. కాబట్టి వారి కేటగిరీని బట్టి వారి యొక్క ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటుగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతా, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్తో పాటు మీరు ఎలిజిబిలిటీ మీ వాడుకలో ఉన్నటువంటి ఫోన్ నెంబర్ కూడా మీరు కలిగి ఉండాలన్నమాట. దీంతో పాటుగా వేలిముద్రల ఆధారంగా రేషన్ కార్డు కేవైసీ చేయించుకోవాలి. అదేవిధంగా ఆధార్ కార్డుకి కేవైసీ చేయించుకోవాలి. మీ యొక్క పాన్ కార్డుని బ్యాంక్ ఖాతాకి పాన్ కార్డు, ఆధార్ కార్డు కూడా మీరు లింకింగ్ అనేది చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలన్నమాట. దీంతో పాటుగా ఈ యొక్క పెన్షన్ అనేది మీకు అర్హులను బట్టి పెన్షన్ అనేది ఎంపిక చేయడం అయితే జరుగుతుందండి. ఈ పెన్షన్కి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ కావాలి అంటే కనుక ఖచ్చితంగా మీరు 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది చేయించుకుని ఉండాలన్నమాట. దీంతో పాటుగా పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్లోనే నివాసితులే ఉండాలి. దీంతో పాటుగా మీ గ్రామ, వార్డు సచివాలయాలకి సంబంధించి మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదే ఉండాలండి. జియో ట్యాగింగ్ చేయించుకుని హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదే ఉండాలి. హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదే ఉంటేనే మీకు ఈ యొక్క పెన్షన్ అనేది అందించడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి 6 స్టెప్ వెరిఫికేషన్లో మనం ఒకసారి చూసుకుంటే కనుక 300 యూనిట్ల కన్నా ఎక్కువ కరెంటు బిల్ అనేది వచ్చి ఉండకూడదు. ఈ 300 యూనిట్ల కన్నా కరెంట్ అనేది గడిచిన సంవత్సర కాలం పాటు తీసుకుంటారండి, పరిగణలోకి తీసుకోవడం అయితే జరుగుతుంది. దీంతో పాటుగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి కూడా ఈ యొక్క పథకం అనేది వర్తించదు. మీ కుటుంబంలో ఎవరైనా కనుక ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉన్నా కానీ అలాంటి వారికి ఒక పథకం అనేది వర్తించదు. దీంతో పాటుగా 4 వీలర్ కలిగి ఉంటే, మీకు ఓన్గా కారు కనుక మీరు కలిగి ఉంటే కనుక ఈ యొక్క పథకం వర్తించదండి. ఓన్గా కారు ఉంటే ఆల్రెడీ మనకి ఈ యొక్క రేషన్ కార్డు కూడా తొలగించడం అయితే జరుగుతుంది. దీంతో పాటు మీకు 5 ఎకరాల కన్నా లోపు వ్యవసాయ భూమి అనేది మీకు కలిగి ఉండాలి. అదేవిధంగా మీరు నివసించే ఇంటి స్థలం 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా 6 స్టెప్ వెరిఫికేషన్కి 6 దశల ధృవీకరణ అంటారండి. ఇవన్నీ కనుక మీరు లోబడి ఉంటేనే మీరు పేద, అదేవిధంగా మధ్యతరగతి కుటుంబాలకి చెందినవారు అని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకుంటేనే మీకు ఈ యొక్క డబ్బులు అయితే ఈ యొక్క పెన్షన్ అయితే రావడం అయితే జరుగుతుందనమాట. దీంతో పాటుగా ఒక ఇంట్లో 2 రకాల పెన్షన్ ఇస్తారా అని చెప్పేసి కొన్ని రకాల డౌట్స్ అయితే ఉన్నాయి. ఎగ్జాక్ట్గా ఒకే రకమైన పెన్షన్ ఒక ఇంట్లో ఇద్దరికి ఇవ్వరండి. అంటే ఒకవేళ వృద్ధాప్య పెన్షన్ ఉందనుకోండి, వృద్ధాప్య పెన్షన్ ఓన్లీ ఒకరికి మాత్రమే వస్తుంది. భార్య, భర్త ఇద్దరికి 60 సంవత్సరాలు నిండి ఉన్నా కానీ భర్తకి మాత్రమే వృద్ధాప్య పెన్షన్ వస్తుంది. అదే అలా కాకుండా ఒక ఇంట్లో వృద్ధాప్య పెన్షను, వికలాంగ పెన్షను రెండు ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే తండ్రికి వయసు అయిపోయి 60 సంవత్సరాల వయసు అయిపోతే ఆయనకు వృద్ధాప్య పెన్షను, అదేవిధంగా ఆయన కుమారులు కానీ కుమార్తె కానీ ఎవరైనా వికలాంగత్వంతో బాధపడుతూ ఉంటే వారికి వికలాంగ పెన్షన్స్ కింద 6,000 రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే 2 డిఫరెంట్ పెన్షన్లు ఒకే కార్డు మీద ఇవ్వడం అయితే జరుగుతుంది. అంతేకాని ఒకే కార్డులో సేమ్ పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరగదండి. దీంతో పాటుగా వితంతు పెన్షను, ఒంటరి మహిళ పెన్షను డిఫరెంట్గా ఇవ్వచ్చు. అంటే తల్లి ఒకవేళ వితంతు అయ్యి
కూతురు ఒకవేళ ఒంటరి మహిళగా ఉన్నట్టయితే గనక ఆ విధంగా కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే 2 రకాల పెన్షన్‌ను ఒక రేషన్ కార్డ్ పైన ఇస్తారండి. ఒక రేషన్ కార్డ్ పైన ఒకే రకమైన 2 పెన్షన్‌లనైతే ఇవ్వడం అయితే జరగదనమాట. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించండి. ఇదండి పెన్షన్‌కి సంబంధించిన తాజా సమాచారం. పెన్షన్‌కి సంబంధించి త్వరలోనే దరఖాస్తు తీసుకుంటామని చెప్పేసి ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా గానీ నేను మీకు వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తాను. మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్తే.